సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 సీజన్లో ధోని ఇంతవరకు ఇంకా బరిలోకి దిగలేదు. ఈ లీగ్ చివర్లోనైనా దిగేటువంటి అవకాశం ఉందా, లేకంటే గ్రౌండ్లోకి రాకుండానే వీడ్కోలు పలుకుతారా? ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఆ మొదటి మ్యాచ్ నుంచి మొదలైనటువంటి ఉత్కంఠ, ధోని ఎప్పుడు దిగుతాడు, గ్రౌండ్లోకి ఎప్పుడు దిగుతాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఈ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. ఇకనైనా ఆడుతాడా లేదా, కనీసం అతను వీడ్కోలు చెప్పడానికైనా ఒక లాస్ట్ మ్యాచ్ ఆడతాడేమో అనేటువంటి అభిమానులు చూస్తున్నటువంటి సందర్భంలో ధోని అసలు ఆడతాడా లేదా, ఏం జరగబోతుంది? ధోని చెప్పింది ఏంటంటే ఒక 4-5 ఏళ్ల క్రితం అతను చెప్పాడు, లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలో ఆడతాను అని చెప్పి. చెన్నై క్రౌడ్ కి అతనికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ దృష్టిలో పెట్టుకుని అతను ఆ మాట చెప్పాడు. అతని కోసం రూల్స్ కూడా ఆల్టర్ చేశారు. అన్క్యాప్డ్ ప్లేయర్ గా అతన్ని చేసి చాలా తక్కువ అమౌంట్ తో వాళ్ళు చెన్నై వాళ్ళు అతను రిటైన్ చేసుకున్నారు. సో అంతా అతనికి అనుకూలంగా ఉంది. ఈ సీజన్ లో మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతనికి నిజంగా ఇంజరీ ఉందా, లేకపోతే తను రావడం వల్ల టీం మొదటి నుంచి బాగా ఆడట్లేదు, స్టార్టింగ్ లోనే వరుస పరాజయాలు ఎదురయ్యాయి, తను చేరితే టీమ్ తో పాటు టీమ్ కి ఒక లయబిలిటీగా మారుతానేమో అని చెప్పి అతను ఆగాడని కొంతమంది అభిప్రాయం. బట్ అతనికి ఏదో ఇంజరీ కూడా ఉన్నట్టుగా ఉంది. మొత్తమే టీమ్ ని అతని కంపెనీ కూడా కావట్లేదు. గతంలో ఆడినా ఆడకపోయినా టీమ్ తో పాటు ఉండేవాడు, కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లోనే అతను టీమ్ తో పాటు ట్రావెల్ అవుతున్నాడు. సో ఏంటంటే తన నీడ నుంచి బయటకు తీసుకొచ్చి టీము స్వతంత్రంగా వ్యవహరించాలి. ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ నేను న్యూస్ పేపర్ లో చూసింది ఏంటంటే, రుతురాజ్ గైక్వాడ్ని నీ డెసిషన్స్ నువ్వే తీసుకో, నేనేం ఇంటర్ఫియర్ కానని చెప్పినట్టుగా ఉన్నాడు. సో ఈ వాంటెడ్ టు హ్యావ్ దెమ్ ఇండిపెండెంట్, వాళ్ళు ఒక స్వేచ్ఛగా డిసిషన్స్ తీసుకునే ప్రయత్నం వితౌట్ హిస్ ప్రెజెన్స్ ఆ సిచ్యుయేషన్ కల్పిస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో ధోని వస్తాడా రాడా అనేది ఎవరు చెప్పలేరు. కానీ ధోని విషయంలో డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ నో అని చెప్పే పరిస్థితి ఉండదు. అతనైతే నిన్న ప్రాక్టీస్ చేశాడు, మ్యాచ్ ముందు రోజు ప్రాక్టీస్ చేశాడు, హాఫ్ అన్ అవర్ పాటు బౌలర్స్ ఫేస్ చేశాడు, సిక్స్లు కొట్టాడు అని విన్నాం మనం. మరి అతను ఆడతాడా? ఎందుకంటే చెన్నైలో ఇది ఆఖరి మ్యాచ్, ఈ సీజన్ లో చెన్నైలో ఆఖరి మ్యాచ్. ఇది ఆడకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో అతను ఆడాలి. హీ విల్ బి 44-45 అట్ దట్ టైం. ఆ ఏజ్ లో అతను వచ్చి ఆడతాడా? అతని ఇంజరీస్ అన్ని చాలా రెగ్యులర్ గా తిరగబడుతున్నాయి. ఇప్పుడు టీం కూడా సంజు శాంసన్ అరైవల్, రుతురాజ్ యాజ్ కెప్టెన్, కొత్త వాళ్ళతో సెట్ అయింది కాబట్టి ఇది రైట్ అకేషన్ ఏమో. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, చెన్నైకి ఇది మస్ట్ విన్ మ్యాచ్. మస్ట్ విన్ మ్యాచ్ లో ఒక రెగ్యులర్ ప్లేయర్ ని పక్కన పెట్టి ధోని లాంటి ప్లేయర్ హూ హాస్ నాట్ ప్లేడ్ ఈవెన్ సింగిల్ మ్యాచ్ అతను ఆడించడం వల్ల టీం కి ఏమైనా అతను బర్డెన్ అవుతాడా, అతను టీమ్ లో ఉన్న బ్యాలెన్స్ ని దెబ్బతీస్తాడా అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో అంటే వీడ్కోలు పలకడానికి ఒక ప్లాట్ఫామ్ని చూడాలని చెప్పేసి చాలా కాలంగా అనుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు మిస్ అయితే చెన్నైలో, అంటే వేరే లాస్ట్ మ్యాచ్లో ఇంకో వేరే లొకేషన్లో అయినా ఆడేటువంటి అవకాశం చూడొచ్చా? వాళ్ళు లాస్ట్ ఇంకొక మ్యాచ్ అహ్మదాబాద్ లో ఆడతారు. అహ్మదాబాద్ లో మరి ఆడతాడా? అప్పటి గనక వాళ్ళు ఈ రోజు మ్యాచ్ లో ఓడిపోతే చెన్నై ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతుంది. అప్పుడు అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో ఆడి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ చెన్నై ఫ్యాన్స్ కి అతను చెప్పినట్టుగా చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడితే అది చాలా ఎమోషనల్ గా ఉండే అవకాశం ఉంది. నేను అనుకోవడం ఏంటంటే, అతను ఇంపాక్ట్ సబ్ లిస్ట్ లో 5 ప్లేయర్స్ మనం చూస్తాం. ఆ లిస్ట్ లో అతను పెడతారు. ఒకవేళ టీమ్ ఇంట్రెస్ట్ ఏం దెబ్బతినో ధోని ఆడడం వల్ల అనుకున్నప్పుడు అతను ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా దించి అతను ఎప్పుడు ఆడినట్టుగానే లాస్ట్ సీజన్ లో ఆడేట్టుగానే ఒక 5 to 10 బాల్స్ 18th ఓవర్ 19th ఓవర్ ఆ స్టేజ్ లో వచ్చి కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడి ఒక 2 బౌండరీలు కొట్టి గుడ్ బై చెప్పినా చెప్పొచ్చు. బట్ అది కూడా మనం పూర్తిగా, ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి చెన్నై నుంచి కూడా తను ఆడొచ్చు. ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్ లో చెప్పింది ఏంటంటే, చాలా మంది ఈ రోజు మ్యాచ్ హాజరవుతున్నారు, దిస్ కుడ్ బి ధోనీస్ లాస్ట్ మ్యాచ్ అని చెప్పాడు. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మరి ధోని విషయంలో మనకి ఎప్పుడు కూడా సస్పెన్స్ ఉంటూనే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సిఎస్కే తరపున ధోని మ్యాచ్ ఆడతాడా లేదా, ఇదే చివరి మ్యాచా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ధోని దిగుతాడా లేదా అనేది వేచి చూద్దాం.